హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఊరి నుంచి ఆవకాయ పచ్చడి పట్టించుకొచ్చాం. కాకపోతే అప్పటికప్పుడు చిన్నులపాయలు వలవక వాళ్ళు వేయలేదనమాట. ఇక అందుకని చెప్పి వెంకట జాను ఇక్కడ పందెం పెట్టుకొని చిన్నులపాయలు వలుస్తున్నారు. చూపించు, ఇద్దరు ఎన్ని వలిచారు? జాను ఎన్ని వలిచింది, నువ్వెన్ని వలిచారా? జాను 20, నేను 35. ఇది చూడండి, నూనె కింద పోతుంది. నీకు మామూలుగా కాదు, వీడు అది సెకండ్కి థర్డ్కి పడింది. ఫస్ట్ మటుకి సైలెన్స్గా ఉండిద్ది అనమాట. నాకు ఎందుకు వచ్చిన బాధ అని సైలెంట్ కాదు, ఏం పట్టించుకోదు ఇలాంటివి. వీళ్ళిద్దరు పడినా కానీ ఇంకా వాళ్ళ అక్కని కొట్టారంట, ఓదాస్తున్నాడు అనమాట. పాయలు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు చిన్నపాయలు అయితే ఇవి వేసి నానిన తర్వాత ఆవకాయ పచ్చడిలో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంది అనమాట. వెనక్కి జరుగు అంటున్నాడు, అది నేను జరగను అంటుంది. లక్కీ బాబు అలాగే చూస్తున్నాడు, వెళ్ళాలా లేదా అని. చూస్తున్నారా, నోరు ఊరిపోతుంది అసలు. చిన్న గిన్నె అన్నం కూడా కొంచెం అన్నం కూడా అండి ఎత్తుకురా, చిన్న ముద్ద ఎత్తుకొచ్చుకోండి, చక్కగా కలిపి పెడతాడు. చూస్తున్నారు అసలు ఎలా కలుపుతున్నాడు. మూత తీస్తే స్మెల్ మామూలుగా రావట్లేదు. లక్కీ ఐస్ క్రీము ఏదో అని చెప్పి ముందు వెళ్ళి కూర్చుంటున్నాడు. ఏంటంటే పచ్చడి ఎప్పుడు కూడా గెంటితో కలపకూడదంట అని చెప్పింది అనమాట. ఇంకా అందుకని చెప్పి చేతితోనే కలుపుతున్నాడు వెంకట్ వచ్చేసి. అసలు చూడండి ఎంత బాగుందో చట్నీ అయితే. తింటే నా సామిరంగా సూపర్. చాలు 1 ఇయర్కి. ఇంకా చిన్న చితక టమాటాను కొంచెం పొండి మిరకాయలు పచ్చడి పట్టాలి. వీళ్ళు పట్టినా కానీ ఫ్రెండ్స్, వీళ్ళు వెంకట్ కానీ జాను కానీ కూర ఉన్నా లేకపోయినా కూడా ఆ చట్నీలతోనే తింటారు. అందుకే నాకు సగం భయం అనమాట. ఇద్దరు కూడా ఎక్కువ శాతం పచ్చడితోనే తింటారనమాట. పోయిన ఇయర్ పట్టించింది నేను, మావయ్య అయితే తక్కువే. ఎప్పుడో ఒకసారి పప్పు అంటే అప్పుడు తింటాం అంతే. వీళ్ళిద్దరు అలా కాదు, ఇడ్లీలోకి అదే, డైలీ ఏదైనా కానీ కొంచెం ఒక ముద్దలో మడి కంపల్సరీ తింటారనమాట. లక్కీ బాబు ముందుకు వెళ్తున్నాడు ఏదో తిందామని. ఇంక వాళ్ళేమో అబ్బు అబ్బు అని చెప్పి అబ్బు అబ్బు అంట. వెంకట్కి పెట్టేసా చాలా. అది ఇదిగో దీనికి కలిపి ఉన్నది దానికి అంటే అంత పచ్చడి తినేసేద్దామనే. వామ్మో స్టార్ట్ చేస్తున్నాడు చూసారా ఫ్రెండ్స్. ఆ చేద్దంతా కలిపేస్తాడంట. చేద్ది మామూలుగా డబ్బాలో ఇలా పెట్టు, నూనె పోయాలి, రేపు పోద్దాం. పోసేస్తావా జాను? నూనె ఎత్తుకురమ్మా, ఇంకో 1/2 లీటర్ పోద్దాం. 1/2 ప్యాకెట్ పోసి 1/2 ప్యాకెట్ దానిలో పెట్టు. లేదు సరిపోదు, 2.5 పోయాలంది. ఎత్తురాపో. బాగుందాకి? తిందులే, రైస్ కలిపి పెడతాడు. బాబు ఆ నూనె కట్ చేయడానికి నూనె మంట పడుతుందంట, చెయ్యి ఎక్కువ వండలా. పోయి ఇంకోండి ఫ్రెండ్స్, 2 లీటర్లు పోసాం కానీ ఆమె 2.5 పోయమన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇంకా 1/2 పోస్తున్నాం అనమాట.
ఇక్కడ చూడు. ఇట్లా తిప్పాలి, ఇట్లా కాదు, ఇట్లా తిప్పాలి. అదే అన్నముద్ద అన్నం టమాటా అదే అన్నం దాంట్లో వేయొద్దా? అయ్యా ఉన్నాయి, అయిపోయినాయి అంట డబ్బాలు. డాడీ వాడు తీసుకొచ్చుకోవాలి. తింటావంటే వాడికి పండగేగా, బర్త్డే వేసుకోలేదా? సరిపోయిద్దిలే, అలా ఏం లేదు అసలు. చాలులే, ఇంకేంది. నువ్వు అమ్మాయి పిల్లలు తినట్లే, ఒక్కొక్కరు తెచ్చింది కానీ ఏం గట్టిగా చచ్చేది ఊరుకో. తాతయ్యని రమ్మని అన్నం తింటాడు పో. సరిపోయిద్దే. ఆవకాయ ఒత్తుగా కలిపితేనే బాగుండిద్ది. ఇది కాలకు అవుతుంది నా మంట తర్వాత. వాడు చూడండి ఫ్రెండ్స్, ఆకలి అవుతుందంట. వాడు చూడండి ఎలా ఆడికి వద్దంటలే, అక్కీకి పెట్టు. ఆయనకి తెలుసుకో, ఆయన పేరేంటే కుబేల్ స్వామి తెలుసుకో. కుబేల్ స్వామికి ఇష్టం అంట, కుబేల్ స్వామి అని చెప్పి తెలుసుకో. సూపర్ ఉందంట. అట్లాగే తినాలి, నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుండిద్ది. అబ్బా జాను నువ్వు కూడా తిను. నువ్వు తిను ఒక ముద్ద, చాలా ముద్ద పెడతాడు, తిను. ఆడి కొడుకు వచ్చాడు. మంట పుడతలేదేరా మీకు? కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాదు, వెన్న వేసుకోవాలి. వెన్న ఉంటే వెన్న ఇంకా